హలో అందరికీ. అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో, ఇక్కడొచ్చేసి ఇది ప్రొద్దుటూరండి. ప్రొద్దుటూరులో అయితే సమ్మర్ ఎగ్జిబిషన్ ఓపెనింగ్ అయితే ఈరోజు గ్రాండ్‌గా అయితే జరిగిందండి. ఈ సమ్మర్‌లో అలా సరదాగా 5-10:30 వరకు అయితే టైమింగ్స్ అండి ఈ ఎగ్జిబిషను. ఈ ఎగ్జిబిషన్ స్పెషాలిటీ ఏమిటంటే ఇక్కడైతే అయోధ్య రామ మందిరం సెట్టింగ్ అయితే చేశారు. ఎంత బాగుందంటే మీరు సెట్టింగు అని అనొద్దండి. ఎందుకంటే మనం అయోధ్యకి వెళ్ళి ఆ రాముడిని దర్శనం చేసుకుంటే ఎలా ఫీల్ వస్తుందో అంత మంచి ఫీల్ అయితే మాకు కలిగిందండి. చాలా అంటే చాలా ప్లెజెంట్‌గా ప్రశాంతంగా ఉంది. ఇది ఈవినింగ్ 5:00 టైంలో అయితే తీసిన వీడియో అండి. అయినా ఎండ ఎంత కొడుతుందో చూసారు కదా! ఫ్యామిలీతో వచ్చి ఎంచక్కా అయితే టైం స్పెండ్ చేయొచ్చు. అంత బాగుంది. ఇంకా నైట్ వ్యూ కూడా ఇంకోసారి ఎప్పుడన్నా అయితే నేను తీస్తానండి. ఎంత బాగుంటుందంటే ఆ లైట్‌లలో ఆ అయోధ్య మందిరం అయితే చాలా చాలా బాగుంటుంది. ఇది ఈవినింగ్ టైంలో తీశాను కాబట్టి మీకంత లుక్ అనిపియకపోవచ్చు. చాలా బాగుందండి. చుట్టుపక్కల ఎక్కడ చూసినా కూడా రాముని ఫోటోలు, చైల్డ్‌హుడ్ ఫోటోలు, పెద్దయిన తర్వాత ఫోటోలు చాలా అంటే చాలా బాగా పెట్టారు. చాలా బాగుంది. ఇక్కడైతే ఒక్కటైతే నేను చెప్పగలుగుతానండి అందరికీ కూడా, దయచేసి ఇది సెట్టింగ్ లాగా కాకుండా ఒక దేవాలయంలాగా భావించి ప్రతి ఒక్కరు కూడా ఫ్యామిలీతో వచ్చి మంచిగా అయోధ్యకు వెళ్ళి రాముడిని దర్శనం చేసుకొని వాళ్ళందరూ కూడా ఇక్కడికైతే వచ్చి మంచిగా దర్శనం చేసుకోవచ్చు. ఎందుకంటే ఆ రాముడు అయోధ్యలో ఎలా ఉంటాడో సేమ్ టు సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా అలానే ఇక్కడైతే రాముడినైతే పెట్టారు. చాలా అంటే చాలా బాగా అనిపించింది. మీరే చూస్తారు. ఎంత మంచిగా అంటే చాలా బాగుంటుంది. ఒక దేవాలయం లాగానే భావించి అందరూ కూడా వచ్చి ఈ అట్మాస్ఫియర్‌నంతా కూడా పాడు చేయకుండా, అంటే అంతంత పెద్ద అక్షరాలతో తాటికాయలంత అక్షరాలతో రాశారు కదా! చెప్పులు ఇక్కడ వదిలిపెట్టాలి, ఉమ్మి వేయకూడదు అనేసి. ఎందుకంటే నేను చాలానే చూస్తూ ఉంటాను కదా! కొంతమంది కావాలని ఇక్కడ పార్కింగ్ చేయకూడదు అంటే, కావాల్సిన అక్కడే పార్కింగ్ చేయడం. ఇక్కడ చెప్పులు టెంపుల్స్‌లలోకి అలా వెళ్తూ ఉన్నప్పుడు నేను గమనిస్తూ ఉంటానండి. ఎక్కడైతే చెప్పులు వదిలిపెట్టకూడదో అక్కడే వదిలిపెడతారనమాట. టెంపుల్స్ దగ్గర కూడా స్పెసిఫిక్‌గా చెప్పులు విడిచిపెట్టే ప్లేస్ అని సెపరేట్‌గా ఉంటుంది కదండీ! అక్కడైతే ఈ జనాలు అస్సలకే వదిలిపెట్టరు. ఎక్కడ పడితే అక్కడ అరే! ఇది గుడి అనుకోకుండా గుడి లోపల కూడా వదిలేస్తూ ఉంటారు. సో, అందుకనేసి దయచేసి అందరికీ కూడా చెప్తున్నాను. ఒక దేవాలయం లాగానే మనం భావించి ఇక్కడికైతే మంచిగా ఇక్కడుండే ఈ అట్మాస్ఫియర్‌నంతా కూడా మంచిగా చూసేద్దాము. ఎందుకంటే 2 మంత్స్ అయితే ఇక్కడ ఉంటుంది. ఈ సెట్టింగ్ అంతా కూడా చాలా బాగుంటుంది. సో, చాలామందే వస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటారు. మనశ్శాంతి కోసము వస్తూ ఉంటారు కాబట్టి ఎటువంటి డిస్టర్బెన్స్ చేయకుండా మనం వచ్చామా, మంచిగా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటించి ఆ దేవుని దర్శనం చేసుకున్నామా, వెళ్ళామా అన్నట్టు ఉండాలి. కానీ ఎక్కడ పడితే అక్కడ చెత్త వేయడము, అలాంటివన్నీ అయితే చేసి ఇక్కడైతే పాడు చేయకండి దయచేసి కూడా. ఎందుకంటే జనాలు అలా ఉండారనమాట. సో, అందుకనేసి ఇదొక్క విషయం అయితే నాకు చాలా బాధాకరంగా ఉంటుంది. టెంపుల్స్ దగ్గర కూడా ఎట్లా పడితే అట్లా మెస్సీ చేసేస్తూ ఉంటారు. అది కావాల్సిగా చేస్తారో అది ఏమో నాకైతే తెలియదు కానీ, గుడిని గుడిలాగానే చూడండి. మంచిగా రండి, దర్శనం చేసుకోండి. చెప్పాను కదా! ఆ రాముడిని దర్శనం చేసుకోండి. కళ్ళతో చూస్తుంటే ఆ కళ్ళల్లో నుంచి రూపమైతే ఇంటికి వచ్చిన తర్వాత గూడా పోలేదనమాట. అంత క్లియర్‌గా, అంత మంచిగా అయితే ఉంది. సో, ప్రతి ఒక్కరు కూడా వచ్చేసి ఆ రాముడినైతే దర్శనం చేసుకోండి. మంచిగా ఫ్యామిలీతో టైమ్ స్పెండ్ చేయండి. పక్కనే మనకు బోర్ కొట్టకుండా ఉండడానికి చిన్న పిల్లలు ఉండేవాళ్ళు, వాళ్ళందరూ కూడా పెద్దవాళ్ళు కూడా ఎంజాయ్ చేయొచ్చు. అవన్నీ కూడా ఒక సైడ్ పక్కన ఉన్నాయి. షాపింగ్ చేయాలన్నా కూడా బోర్ కొట్టకుండా షాపింగ్ గూడా చేయొచ్చు. అండ్ ఫుడ్డు లవర్స్‌కైతే ఫుడ్‌ని కూడా ఎంజాయ్ చేయాలి అనుకునే వాళ్ళైతే కూడా రావచ్చు. ఈ సమ్మర్‌లో ఫ్యామిలీతో వచ్చి మంచిగా అయితే టైం స్పెండ్ చేయొచ్చునండి. చాలా అంటే చాలా బాగుంది. మంచిగా అయితే ఉంది. సో, ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకొని ఈ అట్మాస్ఫియర్‌ని అయితే చెడగొట్టకుండా మంచిగా చూసుకుందాం మనమందరము కలిసి. సో, ఇదైతే ప్రొద్దుటూరులో అయితే ఉంది. మంచిగా అందరూ వచ్చేసి హ్యాపీగా ఫుల్ ఎంజాయ్ చేసి
వెళ్ళండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం అయితే అస్సలు మర్చిపోద్దండి. సో మరొక మంచి వీడియో అయితే మళ్ళీ కలుస్తాను. ఇది కంపల్సరీ చూడవలసిన ప్రదేశం. మనం అయోధ్య వెళ్ళి అంత దూరం ఇప్పట్లో అయితే ఈ బిజీ షెడ్యూల్లో అయితే వెళ్ళలేము. ఆ దేవుడు అనుకుంటే వెళ్ళగలుగుతాము, ఆ దేవుడు మనల్ని రప్పించుకుంటే వెళ్ళగలుగుతాము. ఆ లోపల ఇంత మంచిగా ఇక్కడైతే మంచిగా అయితే చేసి పెట్టారు. ఈ రాముడిని అయితే దర్శనం చేసుకొని మనసు నిండా ఫుల్ హ్యాపీతో అయితే ఇంటికి వెళ్ళొచ్చు అనమాట. సో జెండా చూశారు కదా, పైన అయితే ఎట్లా గాలికి రెపరెపలాడుతూ ఉందో మంచిగా అయితే ఉంచేసుకుందాం. మంచిగా హ్యాపీగా మనసును ఫుల్ సంతోషంతో హ్యాపీగా అయితే తిరిగి వెళ్తున్నాను. మీరు కూడా అలాగే వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరొక మంచి వీడియోతో అయితే మళ్ళీ కలుస్తానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బాయ్ గాయ్స్. జై శ్రీరామ్.